ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా పదవీ బాధ్యతలు చేపట్టిన దమ్మలపాటి శ్రీనివాస్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను దమ్మలపాటి అలంకరించాలని ఆకాంక్షించారు. ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం దమ్మలపాటి శ్రీనివాస్ను హైకోర్టులోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దమ్మలపాటికి న్యాయశాస్త్రంపై మంచి పట్టుదల ఉందని కొనియాడారు. అలాగే వైసీపీ అరాచక పాలనపై చేసిన న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఏజీగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన దమ్మలపాటి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందని స్పష్టం చేశారు. దమ్మలపాటి ఎన్టీఆర్ జిల్లా వాసి కావటం పట్ల గర్వంగా ఉందన్నారు. 2019లో దమ్మలపాటిపై క్రిమినల్ కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితుల్లో ఏజీ దమ్మలపాటి కూడా ఒకరని కేశినేని చిన్ని అన్నారు. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అక్రమ భూములు ఉన్నాయని అక్రమ కేసులతో వేధించగా ఆయనపై నమోదైన అక్రమ కేసుల నుంచి ఆయననే వాదించుకొని బయటపడ్డారని కొనియాడారు. తనని అభినందించడానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కి ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. वां ब्रवन्ते राजावरणा ब्रवन्तेवो बृहस्पतिः ब्रवन्त इन्द्रश्चाश्विञ्जराष्ट्रञ्जयरितान् ध्रुवम् शुभमुहूर्तोऽस्तु शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामाद्यन्तः आनुकूल्यता फलसिद्धिरस्तु महालक्ष्मी कृपा कटाक्षवीक्षणा परिपूर्णता तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः ध्रुवन्ते राजा वरुण ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवम् अनिल